we are in the autonomous status, and whatever we are studying, it comes under our certificate. Everything will comes under Hindi Mahavidyalaya Autonomous College. But suddenly the short memos are getting like, you are from Usmania University. It will affect us. And one more thing, however, you know the what happened issue. Few people did a mistake in the college. They should get a punishment. 2 years నుంచి ఇష్యూ అవుతున్నప్పుడు మనకి అందరికీ తెలిసినా మనం ఊకున్నాం. లాస్ట్ మనం ఒక 3 months బ్యాక్ కూడా ఒక ప్రొటెస్ట్ అయింది. అప్పుడైనా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఇంతవరకు రాకుండానేమో. ఇంకొకటి ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ సడన్గా డిక్లేర్ చేసింది అని మనం అనుకుంటున్నాం, కానీ ఇది ముందు నుంచి అవుతుందనే ఒక థాట్ మనకు ఒక విజన్ ఉండే. అప్పుడే మనము ముందే మాట్లాడినప్పుడు ఇంతగానం కాకుండే. ఇప్పుడు మాకు అందరికీ ఏమైందంటే, ఇప్పుడు రేపు నెక్స్ట్ ఏంది, ఇప్పుడు పేరెంట్స్ ఒక్కొక్కరు మెనీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ సంగారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, అండ్ దే ఆర్ వర్కింగ్ అండ్ దే ఆర్ సెండింగ్ మనీ, దే ఆర్ పేయింగ్ ద ఫీ. పోయి ఆ కాలేజ్లో ఎందుకు జాయిన్ అయినావు, ఇప్పుడు ఎట్లా, మాకంటే ఎక్కువ వాళ్ళు వరీ అయిపోతున్నారు. మేము ఏమంటున్నామంటే, ఇప్పుడు కూడా హిందీ మహావిద్యాలయ పరీక్షలు కండక్ట్ చేసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో కండక్ట్ చేస్తాం. వాళ్ళు వచ్చి కూర్చొనియండి, మన క్వశ్చన్ పేపర్లు చూడండి, మనం దిద్దేటప్పుడు ఎవరికి పంపిస్తామో చూసుకొనియండి, మార్కులు కరెక్టా లేవా చెక్ చేసుకొనివ్వండి. అర్థమైందమ్మా? 1922లో జరిగింది, మాకు 2024లోనే తెలిసింది. అది కూడా ఒక స్టూడెంట్ వచ్చి తన పీసీ అడిగినప్పుడే తెలిసింది. ఎప్పుడు మే నుంచి తెలిసింది. మే నుంచి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఇది అయింది, 5 స్టూడెంట్స్ మనకు తెలిసింది ఒకటే, 5 స్టూడెంట్స్ ఒక మార్క్ షీటు వాళ్ళకి సబ్మిట్ చేయలేదు. వాళ్ళ పేర్లు కూడా మీకు చెప్పమంటే 2022 రిజల్ట్స్లో అందరు మిగతా స్టూడెంట్స్ పాస్ అయిన వాళ్ళది టాబ్యులేషన్ రిపోర్ట్ కింద ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచ్లో సబ్మిట్ చేసి దాన్ని క్లియర్గా అక్కడున్న కంట్రోలర్, అడిషనల్ కంట్రోలర్ దాన్ని వెరిఫై చేసి మన పీసీలు ఇచ్చారు. వెరిఫై చేయకుండా ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఇవ్వరు కదమ్మా. ఓకే, అక్కడ ఒక్కటే జరిగింది ఏంటంటే, అక్కడ మనం ఇన్స్టెంట్ సప్లిమెంటరీ ఎగ్జామ్ పెట్టుకున్నాము. 33 మంది స్టూడెంట్స్కి 66 సబ్జెక్టులు రాశారు. అవి కూడా సబ్మిట్ చేసి ఆ టీఆర్స్ వెరిఫై చేసుకొని మనకి పీసీలు ఇచ్చారు. దట్ వీ విల్ ట్రై టు ప్రూవ్. ఓన్లీ 5 స్టూడెంట్స్ టీఆర్ వేర్ నాట్ సబ్మిటెడ్ టు ద ఓయూ. దట్ వీఆర్ ఫ్రమ్ February onwards we were trying to plead the university to pardon us, and they have fined us also. We are ready. Number 3, the old registrar has clearly understood after the committee reports, and he asked us to declare the results of those students also, those 5 students also. We have evidence of that. కానీ ఓయూ ఎక్కడైతే మనకి ప్రెస్ నోట్ వాళ్ళు అఫీషియల్గా వాళ్ళు ఇచ్చిన నోటీస్లో ఏముంది అనేది మీరు చూసిరు. దాంట్లో 49 స్టూడెంట్స్ మెంబర్స్ది సర్టిఫికెట్ ఇల్లీగల్గా ఉంది, ప్లస్ మనం సిగ్నేచర్స్ అనేది మనమే దొంగ సంతకాలు పెట్టినామని చెప్పేసి ఒక మాట చెప్పనమ్మా. మేము 49 స్టూడెంట్స్ టీఆర్ ప్లస్ పీసీ తీసుకెళ్ళి ఎక్కడ సబ్మిట్ చేయాలో అక్కడ సబ్మిట్ చేస్తాం. అదే కనుక మన ఓయూ అథారిటీస్ పిలిచి ఈ 49 స్టూడెంట్స్ది ఏమైంది అంటే, అప్పుడే వాళ్ళ బ్రాంచ్ నుంచి కూడా టీఆర్స్ వచ్చేవి, వాళ్ళ బ్రాంచ్ నుంచి మన పీసీలు కౌంటర్ ఫైల్స్ ఉంటాయి కదా, వాళ్ళు సంతకాలు పెట్టినవే కదా, అది తీసుకెళ్ళి చూపించేవాళ్ళం. మీ కంట్రోలర్ సంతకం పెడితేనే మా పిల్లలకి వెళ్ళి, ఆ పిల్లలు బయట దేశంలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళు పీజీలు చేశారు, అన్నీ అయిపోయినాయి. మేము సంతకాలు పెడితే అయితే పీసీస్ రావు కదా పిల్లలకి. ప్రిన్సిపల్ ఒక సంతకం ఉంటుంది, కంట్రోలర్ ఒక సంతకం ఉంటుంది, అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఓయూ బ్రాంచ్ వాళ్ళు ఒక సంతకం ఉంటుందమ్మా. వీఆర్ నాట్ అగెయిన్స్, వీ వాంటెడ్ టు వర్క్ అండర్ ఓయూ గైడ్ లైన్స్ ఓన్లీ. ఓయూ గైడ్ లైన్స్ని మేము పనిచేయాలనుకుంటున్నామమ్మా. మాకు ఎక్కడ యూనివర్సిటీతో ఇది లేదు. దే ఆర్ అవర్ పేరెంట్ యూనివర్సిటీ. వీఆర్ వెరీ హ్యాపీ విత్ దర్ గైడ్ లైన్స్. వాళ్ళు ఓయూ వాళ్ళు మనకు అంత కోఆపరేటివ్గా ఉన్నారు. వీఆర్ వెరీ థ్యాంక్స్. మేడం మేమేమని చెప్తున్నామంటే, ఆల్రెడీ సండే అయిపోయింది, చాలామంది నిన్ననే స్టూడెంట్స్ అందరూ వచ్చారు, కాకపోతే వైస్ ఛాన్సలర్ అవైలబుల్ ఉండరు సండే రోజు అని చెప్పి మేము ఇంటికి వెళ్ళాం. మేడం మేము ఒక్కటి చెప్తున్నాం వినండి, మేము చెప్పేది కూడా అర్థం చేసుకోండి మేడం. మీ కాలేజ్లో చదువుతున్నాం, మేము మీకు ఫీజులు కడుతున్నాం దానికోసము. అయితే మేము ఏమంటున్నామంటే మేడం, ఇప్పుడు సరే ఆ తప్పు ఎవరు చేసిరో అందరు బాగానే ఎవరు మేడం, తప్పు చేసిన వాళ్ళు బాగానే ఎవరు, పనిష్మెంట్ ఇచ్చిన వాళ్ళు బాగానే ఎవరు, కానీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఏం కావాలి అని చెప్పి మేము ఒకటి అడుగుతున్నాం. ఇంకొకటి వచ్చేసి, ఇన్ని రోజులు అవుతుంది మేడం ఇది మనకు తెలుస్తా అని చెప్పి, అక్కడ క్లియర్గా ఏమని ఇచ్చిరంటే, నెక్స్ట్ అకాడమీకి ఆన్వర్డ్స్ ద డిగ్రీ విల్ బి డిస్క్వాలిఫై అని ఇచ్చారు. ఇంకొకటి హిందీ మహావిద్యాలయ ఇస్తే జస్ట్ పీజీ నాన్ అటానమస్ కాలేజ్ అని క్లియర్గా ఓయూ ఇచ్చిన నేను ఓయూ ఇచ్చిన దానికి గురించి చెప్తున్నాను. మీ దగ్గర కూడా కాపీ ఉంటుంది కదా, దాన్ని ఇచ్చిన దాని గురించి నేను అడుగుతున్నాను. ఇంకొకటి వాళ్ళు ఏమని చెప్పారంటే, మేము ఓయూ వాళ్ళు మేము హ్యాండ్ ఓవర్ చేసుకొని పిల్లల్ని మేము ఎగ్జామ్ పెడతామని అంటారు వాళ్ళు. ఇంకొకటి క్లారిటీ అయ్యే, హిందీ మహావిద్యాలయం పెడతామా, ఓయూ పిల్లలతో పెడతామని కూడా చెప్పారు. ఓయూ పిల్లలతో పెడితే ఇన్ని రోజులు మాకు జరిగిన సిలబస్ డిఫరెంట్ ఉంది.
మీరు చెప్పిన సిలబస్ డిఫరెంట్ ఉంది, ఓయూ వాళ్ళకి జరిగే సిలబస్ డిఫరెంట్ ఉంది. ఇప్పుడు ఎగ్జామ్స్ మేమేం ఏం రాయాలి? ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి, ఎవరికైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో వాళ్ళు ఏం కావాలి? దట్ ఈస్ ద క్వశ్చన్, $100 million క్వశ్చన్ ఈవెన్ వీ హ్యావ్. దీని గురించి మేము కూడా గివ్ అస్ 2 days టైమ్, ద మేనేజ్మెంట్ విల్ కమ్ అవుట్ విత్ ఎ రిజల్ట్. గివ్ అస్ 2 days టైమ్, వీఆర్ టేకింగ్ complete steps to overcome all this, and management will give you a complete picture on this. The OU in their letter, they mentioned that we are recommending UGC to cancel the autonomous status. But university has no right. So we will definitely follow the recommendations, guidelines of OU. But we are under UGC and we are replying point-wise to the university for the letter they have issued to us. And we all assure you we are with you. Nothing will happen. Nothing will happen. No problem to the students. You will write under the UGC and autonomous college norms only.